తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మా పవర్ స్టార్ రైఫిల్ షూట్ చేస్తుంటే ఓజీ అనాలనిపిస్తోందని అంటున్నారు అభిమానులు. చేతిలో ఉన్న ఒక్క సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత పవర్ స్టార్ ఏం చేస్తారనే దాని మీద కూడా డిస్కషన్ జోరుగానే జరుగుతోంది. అందుకే ఓజీ సీక్వెల్, బ్రో సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా, పవర్ స్టార్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇండస్ట్రీకి రాకముందు వచ్చిన కొత్తల్లో నేర్చుకున్న విద్యలన్నిటినీ ఓసారి మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు పవర్ స్టార్. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ ని క్విక్ గా టచ్ చేసిన పవన్ లేటెస్ట్ గా రైఫిల్ షూట్ చేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయిన పవర్ స్టార్ కొన్ని రౌండ్స్ షూట్ చేసి ప్రాక్టీస్ చేశారు. మెడ్రాస్ రైఫిల్ క్లబ్ మెంబర్ గా అప్పుడు చేసిన ప్రాక్టీస్ గుర్తొచ్చిందన్నారు పవర్ స్టార్. ఆయన రైఫిల్ షూట్ చేస్తుంటే ఓజీ సీక్వెల్ కోసం ఏమైనా ప్రాక్టీస్ మొదలుపెట్టారా అనే గుసగుసలు మొదలయ్యాయి. ఓజీ పార్ట్ 2 ఉంటుందని ఎప్పుడో చెప్పేశారు మేకర్స్. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ కి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే. ఈ మూవీని గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ కే థియేటర్లలోకి తీసుకొస్తారనే వార్తలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి. ఉస్తాద్ ప్రమోషన్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమా సెట్స్ కి వెళ్తారనే క్యూరియాసిటీ బాగానే ఉంది. పవర్ స్టార్ కాల్ షీట్ ఇస్తే బ్రో మూవీకి సీక్వెల్ చేయడానికి తాను రెడీగానే ఉన్నట్టు ఈ మధ్యనే సముద్రఖని కూడా చెప్పారు. సో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. క్షణాల్లో ప్రాజెక్టులతో మేకర్స్ లైన్లో కనిపిస్తారు అన్నది అందరూ ముక్త కంఠంతో అవుననే మాట. ఇంకా బోలెడంత సమయం ఉందనుకుంటే తాపీగా ఉంటారేమో, కానీ టైమ్ అప్ అనే సౌండ్ వినిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రం స్పీడ్ మామూలుగా ఉండదు. ఆల్రెడీ నవంబర్ స్టార్ట్ అయింది, డిసెంబర్ తరుముకొస్తోంది. దానికి తగ్గట్టే సినిమాల సందడి కూడా చాలానే ఉంది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న పీరియాడిక్ సినిమా కాంతా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతాన ప్రాప్తిరస్తు, శివ రీ-రిలీజ్ కూడా ఈ వీక్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. నవంబర్ సినిమాల రిలీజ్ కు మంచి టైం కాదన్న నమ్మకాన్ని తిరగరాయడానికి మేం రెడీ అంటున్నారు మేకర్స్. ఈ నెల 21వ తేదీ అల్లరి నరేష్, 12 ఇయర్ రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయ్, ప్రేమంటే సినిమాలతో పాటు దాదాపు 9 రిలీజులు కంటి ముందు కనిపిస్తున్నాయి. మంత్ ఎండ్ మాత్రం ఆంధ్రా కింగ్ తాలూకాతో రఫ్ఫాడించడానికి రెడీ అవుతున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్. డిసెంబర్లో స్టార్ హంగామా అఖండ 2తో షురూ అవుతుంది. బోయపాటి, బాలయ్య మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే రెడీ అవుతోంది అఖండ 2. డిసెంబర్ 6న శర్వానంద్ బైకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 19న అవతార్ ఫైర్ అండ్ యాష్ కోసం కూడా జనాలు వెయిటింగ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న 1కి 5 సినిమాలు రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి. రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్, గుణశేఖర్ యుఫోరియా, ఆది సాయి కుమార్ శంబాల అందులో ప్రధానమైనవి. సేమ్ డేట్ కి మోహన్ లాల్ వృషభ కూడా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. జాన్వీ కపూర్ అండ్ కీర్తి సురేష్ మధ్య ఒక వింత పోలిక పెట్టి మాట్లాడుకుంటున్నారు జనం. ఇద్దరికి ఇప్పుడు తెలుగులో మంచి హిట్ కావాలని చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది 1కి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి జాన్వీకి, కానీ ఏది కలిసి రాలేదు. అందుకే వచ్చే ఏడాది మీద హోప్స్ పెట్టుకున్నారు. 2026లో ప్రూవ్ చేసుకోవడానికి కీర్తి కూడా రెడీ. పెద్ద సినిమా ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు జాన్వీ కపూర్. రీసెంట్ గా రెహమాన్ కాన్సర్ట్ కి హాజరైన ఆమె తెలుగులో మాట్లాడిన తీరుకు ఫిదా అవుతున్నారు జనాలు. పక్కా సౌత్ ఇండియన్ గా మారిపోతున్నారు జాన్వీ అని మెచ్చుకుంటున్నారు. దేవరా సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన జాన్వీ ఫస్ట్ సినిమాలో తంగం క్యారెక్టర్ తో పర్వాలేదనిపించుకున్నారు. ఈ ఏడాది నార్త్ లో 1కి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఒక్క సినిమా కూడా హిట్ గా రిజిస్టర్ కాలేదు. అందుకే సౌత్ సినిమాతోనే ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఈ లేడీ. ఇటు కీర్తి కూడా ఎలాగైనా తెలుగు సినిమాతోనే నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దనలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా అనుకుంటున్నారు కీర్తి. లాస్ట్ ఇయర్ ఆమె నటించిన సినిమాలు చాలానే విడుదలయ్యాయి. బేబీ జాన్తో బాలీవుడ్లో కాస్త ఓకే అనిపించుకున్నారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ సాలిడ్ హిట్ మాత్రం టాలీవుడ్లోనే వస్తుందనే హోప్స్ కనిపిస్తున్నాయి మన మహానటిలో. అన్నట్టు ఆమె చేతిలో మరో 2 తమిళ ప్రాజెక్టులున్నాయి. అయితే స్పాన్ ప్రకారం విజయ్ దేవరకొండ సినిమా వాటన్నిట్లోకి క్రేజీ ప్రాజెక్ట్. సంక్రాంతికి వచ్చే మిగిలిన సినిమాలన్నీ జోరు మీదుంటే డార్లింగ్ సినిమా మాత్రం సైలెంట్ గా ఎందుకు ఊరుకుండాలి? అందులోనూ సేమ్ డేట్కి వచ్చే సినిమా నుండి సాంగ్ రిలీజ్ అయితే మన పాటెప్పుడు డార్లింగ్ అని జనం అడగకుండా ఉంటారా? అప్పుడు ఇప్పుడు అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి దిగేసింది ప్రభాస్ మూవీ ది రాజా సాబ్.
ఆద్యంతం థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని షేర్ చేయడానికి మారుతి సర్వం సిద్ధం చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ కూడా పక్కాగా ఉండాలని ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. ఇంకో వారం రోజుల్లో ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ఉంటుంది అన్నది మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చెబుతున్న మాట. అంతేకాదు, ఒక్కసారి ఫ్లో మొదలైతే బ్యాక్ టు బ్యాక్ సాంగ్ రిలీజులు ఉంటాయట. డార్లింగ్ నుంచి జనాలు ఎలాంటి నెంబర్స్ కోరుకుంటున్నారో అచ్చం అలాంటి సాంగ్స్ రెడీ అయ్యాయన్నది తమన్ మాట. ది రాజా సాబ్తో సేమ్ డే పోటీకి దిగుతున్నారు దళపతి విజయ్. ఆయన నటిస్తున్న ఆఖరి సినిమా జననాయగన్. మమితా బైజు, పూజా హెగ్డే కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎనర్జెటిక్ సాంగ్ రిలీజ్ అయింది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో ట్రెమెండస్ కలెక్షన్లు చూడాలని కోరుకుంటోంది యూనిట్. సక్సెస్ ట్రాక్ లో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ సినిమా కావడంతో ది రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. జనవరి 9న ఫస్ట్ డే కలెక్షన్లలో ఇద్దరి హీరోలు ఎవరు ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారో చూడటానికి జనాలు వెయిటింగ్. కాంబినేషన్ కొత్త గురు అని చెప్పడానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందో, పాత కాంబినేషన్లు సరికొత్తగా స్క్రీన్ మీద సందడి చేసినప్పుడు కూడా అంతే జోరుగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పాత కాంబినేషన్ని కలర్ఫుల్గా ఆస్వాదిస్తున్నారు తమిళ తంబీలు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రారంభోత్సవం ఆదివారం మధ్యాహ్నం జరిగిందన్నది నేషనల్ న్యూస్ గా ట్రెండ్ అయింది. తలైవర్ 173 షురు అంటూ హంగామా చేశారు ఫ్యాన్స్. దాదాపు 5 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ని కళ్లారా చూస్తుంటే సో హ్యాపీ అంటున్నారు. సుందర్ సి డైరెక్షన్ లో వింటేజ్ కమల్ స్క్రీన్ మీద ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారన్న పాజిటివ్ వైబ్ ఆల్రెడీ మొదలైపోయింది. ఈ మూవీలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కూలీ సినిమా సమయంలోనే ఈ న్యూస్ ఫస్ట్ టైం బయటకొచ్చింది. కాకపోతే అప్పుడు అందరూ డైరెక్టర్గా లోకేష్ పేరుని అనుకున్నారు. డైరెక్టర్ ఎవరన్న విషయం ఇంకా క్లారిటీ లేదని రజనీ చెప్పినప్పుడు సంథింగ్ ఫిషీ అనుకున్నారు అంతా. సుందర్ సి పేరు స్క్రీన్ మీదకు రాగానే పక్కా కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు. రజనీ, కమల్ అండ్ టీమ్ ఫేసుల్లో ముహూర్తం టైంలో నవ్వులు చూస్తుంటే ఇది కదా మేం ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న పక్కా ఫ్రేమ్ అని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. వర్మ మారరా? కింద పడ్డా పై చేయి నాదేనంటారా? మెగాస్టార్కి ఆయన సారీ చెప్పిన తీరు చూసిన వారిలో కూడా ఇదే ఫీలింగ్. చెప్పింది సారీ అయినా దానిలోనూ సస్పెన్స్ పెట్టి తన మూవీ రిలీజ్కి వాడుకున్నారు అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఎప్పుడైనా పొరపాటున మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అంటూ మెగాస్టార్ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్ వెనుక కథాకమామిష్ ఏంటి? శివ సినిమాను ఆ మూవీ రిలీజ్ టైంలో కనిపించిన ఇంపాక్ట్, సైకిల్ చైన్ సీన్, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ప్రతి విషయాన్ని గురించి క్షుణ్ణంగా ప్రస్తావించారు చిరు తన వీడియోలో. ఈ వీడియో షేర్ చేసి చిరుకి థ్యాంక్స్ చెప్పేశారు ఆర్జేవి. అక్కడిదాకా అంతా బాగానే ఉంది, కానీ నేనెప్పుడైనా మిమ్మల్ని పొరపాటున ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నారు వర్మ. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనే క్యూరియాసిటీ జనాల్లో బాగా క్రియేట్ అయింది. శివ సక్సెస్ తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చారు వర్మ. ఆ వేవ్ లోనే చిరుతో ఓ సినిమా చేయాల్సిందే, కానీ ఉన్నపళాన బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యారు ఆర్జేవి. ఆ క్రమంలో చిరు ప్రాజెక్ట్ ఆగింది. అప్పుడు ఏం జరిగిందనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ తాజాగా వర్మ పోస్టుతో ఆ న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది. వర్మతో ప్రాజెక్ట్ ఆగినా ఇప్పుడు శివను పొగడాల్సి వచ్చినప్పుడు చిరు ఓపెన్ గా మెచ్చుకోవడం సూపర్ అంటున్నారు అభిమానులు. మనశంకర వరప్రసాద్ గారు ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తారంటూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.